Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. నాణ్యతతోనే అభివృద్ధి. ప్రజలకు ఆధునిక పట్టణ మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధి పనులు నాణ్యతతో చేపడుతున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో 76 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మౌలిక వసతులు, ఆధునిక పౌర సేవలు, వర్షపు నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారాయన. ఉప్పల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత రహదారి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర సౌకర్యాలు మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయన్నారు. అభివృద్ధి పనులను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, పూర్తి పారదర్శకతతో నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రామంతపూర్ బజరంగ్ వ్యాయామశాలకు 90 లక్షల రూపాయలు మంజూరు కాగా గ్రౌండ్ ఫ్లోర్ విస్తరణ, బోర్వెల్ ఏర్పాటు, ఆధునిక జిమ్ పరికరాల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ భగాయత్కు 56.35 కోట్లు విడుదల కాగా ఆ నిధులతో ప్రధాన స్టార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణం, ఫుట్పాత్ల అభివృద్ధి, మల్టీ స్టోర్స్ అరేనా నిర్మాణం, కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం, వీటి కమాన్ వద్ద బస్ స్టాప్ అభివృద్ధితో పాటు ఇతర వస్తువులను కల్పనకు మంత్రి శ్రీకారం చుట్టారు. చిలుకానగర్ బొడ్రాయి వద్ద వివిధ పనులకు 3.23 కోట్లు మంజూరు కాగా మంత్రి శంకుస్థాపన చేశారు. చెర్లపల్లి, వంపుగూడ, కాప్రా ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణం, ఇతర పనులకు 15.98 కోట్ల రూపాయలు మంజూరు కాగా ఆ పనులకు శంకుస్థాపనలు చేశారు. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.